शांति। आज 1 तारीख की मुरली है। मई 1 की मुरली। साकार मधुर माँ वाक्य। मीठे बच्चे, तुम बेहद के बाप से बेहद का वर्षा लेने आए हो। यहाँ हद की कोई बात नहीं। तुम बड़े उमंग से बाप को याद करो तो पुरानी दुनिया भूल जाएगी। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి దగ్గరికి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ హద్దు యొక్క ఏ విషయాలు కూడా లేవు. మీరు చాలా ఉమంగంతో బాబాను గుర్తు చేసినట్లయితే పాత ప్రపంచము మర్చిపోతారు. ప్రశ్న, कौन सी एक बात तुम्हें बार बार अपने से घोट कर पक्की करनी चाहिए? ఏ ఒక్క విషయము మీరు పదే పదే మీతో మీరు రంగరించుకొని పక్కాగా చేసుకోవాలి. उत्तर, हम आत्मा है, हम परमात्मा बाप से वर्षा ले रहे हैं. आत्माएं है बच्चे, परमात्मा है बाप. నేను ఆత్మ, నేను పరమాత్మ తండ్రితో వారసత్వాన్ని పొందుతున్నాను. ఆత్మలందరూ పిల్లలు, పరమాత్మ తండ్రి. అభి బచ్చే और बाप का मेला हुआ है. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ అనేది జరుగుతుంది. यह बात बार बार घोट घोट कर पक्की करो. जितना आत्माभिमानी बनते जाएंगे देह अभिमान मिट जाएगा. మరి విషయము పదే పదే రంగరించుకొని మరి పక్కాగా చేసుకోండి. ఎంతగా ఆత్మాభిమానిగా అవుతూ ఉంటారు, దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది. आज का गीत है, जो पिया के साथ है उनके लिए ज्ञान की बरसात है. ఈ రోజు పాట ఎవరైతే ప్రేతమూర్తితో పాటు ఉంటారో వారి కొరకు జ్ఞానం యొక్క వర్షము కురుస్తూ ఉంటుంది. ओम शांति. बच्चे जानते हैं कि हम बाबा के साथ बैठे हुए हैं. ये है बड़े पे बड़ा बाबा, सबका बाबा है. बाबा आया हुआ है, बाप से क्या मिलता है यह तो सवाल ही नहीं उठता. పిల్లలకి తెలుసు మనం బాబాతో పాటు కూర్చునున్నాము. ఈయన అందరికన్నా పెద్ద తండ్రి, అందరికీ తండ్రి. మన తండ్రి వచ్చినారంటే తండ్రితో మాకేం లభిస్తుంది అని ప్రశ్నని రావు అంటున్నారు బాబా. बाप से मिलता ही है वर्षा, यह है सबका बेहद का बाप, जिससे बेहद का सुख बेहद की प्रॉपर्टी मिलती है. वह है हद की मिल्कियत. कोई के पास 1000, कोई के पास 5000 होगी, कोई के पास 10, 20, 50 करोड़ अरब होंगे. अब वह तो सब है लौकिक बाबाए और हद के बच्चे. यहाँ बच्चे समझते हो हम बेहद के बाप पास आए हैं बेहद की ప్రాపర్టీ లేనే. అంటే తండ్రితో ఏం దొరుకుతుంది అనేది మనం ప్రశ్నించలేము. తండ్రితో మనకి వారసత్వం దొరుకుతుంది. ఈయనైతే అందరికీ అనంతమైన తండ్రి, వారితో అనంతమైన సుఖము, అనంతమైన ప్రాపర్టీ దొరుకుతుంది. బయటైతే హద్దు యొక్క ప్రాపర్టీ దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది దగ్గర 1000 ఉండొచ్చు, కొంతమంది దగ్గర 5000 ఉండొచ్చు, కొంతమంది దగ్గర 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, అరబ్ ఉండొచ్చు. అయితే ఇదంతా లౌకిక తండ్రులు, హద్దు యొక్క పిల్లలు. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము అనంతమైన తండ్రి దగ్గరికి వచ్చాము అనంతమైన ప్రాపర్టీని తీసుకోవడానికి. दिल में आश तो रहती है ना, सिवाय स्कूल के और सत्संग आदि में कोई आश नहीं रहती. అంటే మనసులో ఆశ ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా, మేము తండ్రితో వారసత్వాన్ని పొందాలి అని. అయితే కేవలం స్కూల్లో తప్ప వేరే సత్సంగాలు ఇలాంటి కోరికలు ఉండవు. कहेंगे शांति मिले वह तो मिल नहीं सकती. यहाँ तुम बच्चे समझते हो हम आए हैं विश्व नई दुनिया का मालिक बनने, नहीं तो यहाँ क्यों आए. అంటే సత్సంగాలను ఏం కోరుకుంటారు, శాంతి దొరకాలి అని అనుకుంటారు. మరి శాంతి దొరుకుతుందా? అదైతే దొరకదు అంటున్నారు. ఇక్కడ మీకు తెలుసు మనం వచ్చాము విశ్వంలో కొత్త ప్రపంచానికి, విశ్వానికి యజమానిగా అవ్వడానికి. లేకపోతే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? బచ్చే కిత్నీ వృద్ధి కో పాతే रहते हैं.
कहते हैं बाबा हम तो विश्व का मालिक बनने आए हैं, हद की कोई बात ही नहीं। बाबा आपसे हम बेहद स्वर्ग का वर्षा लेने आए हैं। कल्प कल्प हम बाप से वर्षा लेते हैं, फिर माया बिल्ली छीन लेती है, इसलिए इसको हार जीत का खेल कहा जाता है। అంటే ఏం చెప్తారు, పిల్లలు ఎంత వృద్ధిని చెందుతూ ఉంటారు, ఏమంటారు, బాబా మేమైతే విశ్వానికి యజమానులు అవ్వడానికి వచ్చాము అంటారు. హద్దు యొక్క విషయం కాదు ఇక్కడ. బాబా పరస్పరంలో అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారు. మనం తీసుకోవడానికే బాబా దగ్గరికి వచ్చాము. కల్పకల్పము మనం బాబాతో వారసత్వాన్ని పొందుతాము, మళ్ళీ మాయ పిల్లి వచ్చి లాగేసుకుంటుంది. అందుకే దీన్ని గెలుపు ఓటమి యొక్క ఆట అని చెప్తారు. बाप बैठ बच्चों को समझाते हैं, बच्चे भी नंबरवार समझते हैं, ये कोई साधु संत नहीं है. బాబా కూర్చుని పిల్లలకి అర్థం చేస్తూ ఉంటారు, పిల్లలు కూడా నంబర్ వార్ గా అర్థం చేసుకుంటారు. ఇక్కడేమి సాధు సంతులు చెప్పట్లేదు. जैसे तुमको कपड़े पड़े हैं वैसे इनको पड़े हो, ये तो बाबा है ना. कोई पूछेंगे किसके पास जाते हो, कहेंगे हम बाप दादा के पास जाते हैं. ये तो फैमिली हो गई, क्यों जाते, क्या लेने जाते, ये तो और कोई समझ न सके. అంటే మీరు ఎలాగైతే సాధారణమైనటువంటి బట్టలు వేసుకున్నారో బ్రహ్మ బాబా కూడా అంతే కదా. అంటే ఈయన బాబా కదా. కొంతమంది అడుగుతారు కదా మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఏమంటాం, బాప్ దాదా దగ్గరికి అంటాం. బాప్ దాదా అంటే ఇక్కడ తండ్రి తాత అంటే ఒక ఫ్యామిలీ అయిపోయింది. వారసత్వం ఆయనతో దొరుకుతుంది, ఎందుకంటే తాత యొక్క ప్రాపర్టీకి మీరందరూ కూడా హక్కుదారులు. शिव मामा के अविनाशी बच्चे यानी आत्माएं तो होगी, फिर प्रजापिता ब्रह्मा के बनने से उनके पोत्रे पोत्रियां हो. శివబాబాకి అవినాశి పిల్లలు అంటే ఆత్మలు ఉంటూనే ఉన్నారు. మళ్ళీ బ్రహ్మ బాబాకి పిల్లలైన కారణంగా, ప్రజాపిత బ్రహ్మకిగా అయిన కారణంగా మీరు మనవలు మనవరాలు. అభి తుమ్ జాన్తే హో హమ్ ఆత్మ హే, ఏ తో బహుత్ పక్కా ఘోటనా చాహియే. ఇప్పుడు మీకు తెలుసు మనందరం ఎవరము, ఆత్మలము. పూర్తిగా బాబా అంటారు పూర్తిగా రంగరించుకొని, చందనాన్ని ఎలాగైతే రంగరిస్తే ఆ సుగంధం వస్తుంది, అలాగా నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను ఇది బాగా రంగరించుకొని పక్కా చేసుకోవాలంటున్నారు. हम आत्माएं परमात्मा बाप से वर्षा लेते हैं, हम आत्माएं बाप से आकर मिले हैं. आगे तो शरीर का भान था, फलाने फलाने नाम वाले ही प्रॉपर्टी लेते हैं. अभी तो है आत्माएं परमात्मा से वर्षा लेते हैं. आत्माएं है बच्चे, परमात्मा है बाप. बच्चे और बाप का बहुत समय के बाद मेला लगता है, एक ही बारी. भक्ति मार्ग में फिर अनेक आर्टिफिशियल मेले लगते रहते हैं. అంటే మనందరము ఆత్మలము పరమాత్మతో వారసత్వాన్ని పొందుతున్నాం. ఆత్మలు తండ్రితో వచ్చి కలుసుకునే ముందైతే శరీరం యొక్క భానం ఉండేది, ఫలానా ఫలానా పేరు కలిగిన ప్రాపర్టీని తీసుకునేవారము. కానీ ఇప్పుడు అందరం ఆత్మలము పరమాత్మతో వారసత్వాన్ని పొందుతున్నాము. ఆత్మలు అంటే బాబాకి పిల్లలు అన్నమాట, పరమాత్మ తండ్రి. పిల్లలు మరియు తండ్రి యొక్క చాలా సమయం తర్వాత కలయిక జరిగింది, ఇది ఒకే ఒకసారి జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక రకాల ఆర్టిఫిషియల్ మేళాలు జరుగుతూ ఉంటాయి. యహ్ హే సబ్సే వండర్ఫుల్ మేళా, కానీ ఇదైతే అన్నిటికన్నా అద్భుతమైన మేళ అంటున్నారు, కలయిక అంటున్నారు. ఆత్మాయే పరమాత్మ अलग रहे बहुकाल, कौन तुम आत्माएं, यह भी तुम समझते हो, हम आत्माएं अपने स्वीट साइलेंस होम में रहने वाली है. आगे की लाइन में आते ना, आत्माएं परमात्मा अलग रहे बहुकाल, जब सुंदर मेला हुआ सदगुरु मिला दलाल. तो किन किन का सुंदर मेला, आत्मा और परमात्मा का. మీకు తెలుసు, ఇప్పుడు మనకు తెలుసు మనం ఆత్మలము, మన స్వీట్ సైలెన్స్ హోమ్ లో ఉండేవాళ్ళము. अभी यहाँ पाठ बजाते बजाते थक गए हैं, तो सन्यासी गुरु आदि के पास जाकर शांति मांगते हैं. समझते हैं वह घर बार छोड़ जंगल में जाते हैं, उनसे शांति मिलेगी, परंतु ऐसे है नहीं. अभी तो सभी शहर में आ गए हैं, जंगल में गुफाएं खाली पड़ी है, गुरु बनकर बैठे हैं, नहीं तो उनको निवृत्ति मार्ग का ज्ञान दे, पवित्रता सिखलानी है.
आजकल तो देखो शादियां कराते रहते, माना जो गुरु गोसाई है, साधु संत महात्मा भी क्या करते, दूसरों को शादियां वगैरह कराते रहते. మరి బాబా అంటున్నారు ఇప్పుడు ఇక్కడ పాత్రని చేస్తూ ఆత్మలన్నీ అలసిపోయినాయి. అయితే సన్యాసి గురువుల దగ్గరికి కూడా శాంతిని కోరుకుని వెళ్తారు. ఏమనుకుంటారు, ఇల్లు వాకులు విడిచిపెట్టేసి అడవులకు వెళ్ళిపోతే శాంతి దొరుకుతుంది అంటారు. మరి దొరుకుతుందా? అలా అయితే కాదు. ఇప్పుడైతే అందరూ పట్టణాల్లోకి వచ్చేసారు. అడవులలో గుహల్లో ఉండేవారు, గురువులై కూర్చునేవారు. కానీ ఇప్పుడైతే వాళ్ళైతే యాక్చువల్ గా నివృత్తి మార్గం యొక్క జ్ఞానం ఇచ్చి పవిత్రత గురించి అందరికీ చెప్పాలి. అడవుల్లో ఉండి గురువులు సన్యాసం తీసుకుని వాళ్ళు అలా ఉండాలి. కానీ ఈ మధ్య రేపులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా అందరికీ వివాహాలు అవి చేయిస్తూ ఉన్నారు. తుమ్ బచ్చే తో అప్నే योग बल से अपनी कर्मेंद्रियों को वश में करते हो. कर्मेंद्रिया योग बल से शीतल हो जाएगी. कर्मेंद्रियों में चंचलता होती है ना, अब कर्मेंद्रियों पर जीत पानी है, जो कोई चंचलता ना जाए. మరి పిల్లలు ఏం చెప్తున్నారు, యోగ బలంతో మీ కర్మేంద్రియాలు వశం చేసుకోవాలి. కర్మేంద్రియాలు యోగ బలంతో శీతలంగా అవుతాయి. కర్మేంద్రియాలు చంచలత అనేది ఉండకూడదు. మరి ఇప్పుడు కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలి, అవి ఎప్పుడు కూడా చంచలితం కాకుండా. सिवाय योग बल से कर्मेंद्रियों का वश होना इम्पॉसिबल है. మరి యోగ బలం లేకపోతే కర్మేంద్రాల వశం అవడము అసంభవము అంటున్నారు బాబా. बाप कहते कर्मेंद्रियों की चंचलता योग बल से ही टूटेगी. योग बल की ताकत तो है ना, इसमें बड़ी मेहनत लगती है. आगे चलकर कर्मेंद्रियों की चंचलता नहीं रहेगी. सत्युग में तो कोई गंदी बीमारी नहीं होती. यहाँ तुम कर्मेंद्रियों के वश कर जाते हो तो कोई भी गंदी बात वहां होती नहीं. అంటే యోగ బలం యొక్క శక్తి లేకపోతే బాబా అంటున్నారు కర్మేంద్రాల చంచలత అనేది తొలగిపోదు. యోగ బలం యొక్క శక్తి కావాలి. అయితే ఇందులో చాలా కష్టపడాలి. ముందు ముందు కర్మేంద్రాల చంచలత అనేదే ఉండదంటున్నారు. ఎందుకంటే సత్యుగంలో ఎలాంటి అనారోగ్యము, చెడు అనారోగ్యము ఉండదు. ఇక్కడ మీరు కర్మేంద్రాన్ని వశం చేసుకుంటారు కాబట్టి బాబా అంటారు అక్కడ ఎలాంటి చెడు విషయాలు అనేటివి ఉండవు. नाम ही है स्वर्ग, उनको भूल जाने के कारण लाखों वर्ष कह देते. పేరే ఉంది చూడండి స్వర్గం. స్వర్గంలో కర్మేంద్రాల చంచలత్వం అనేది ఉండదు. మరి వాటన్నిటిని మర్చిపోయిన కారణంగా లక్షల సంవత్సరాలని చెప్తారు. అభి తక్ భీ మందిర్ బనాతే रहते, अगर लाखों वर्ष हुए हो तो फिर बात ही याद ना आए. బాబా అంటున్నారు లక్షల సంవత్సరాలని చెప్పిన కారణంగా మర్చిపోయారు కాబట్టి లక్షల సంవత్సరాలని చెప్తారు స్వర్గం గురించి. ఇప్పటి వరకు కనుక మందిరాలు తయారు చేస్తూ ఉంటారు. మరి లక్షల సంవత్సరాలు కనుక అయినట్లయితే ఆ విషయాలు గుర్తు కూడా ఉండవు కదా. యహ మందిరాది క్యూ బనాతే, ఇప్పుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం దేవదేవతలు ఉండి వెళ్ళారంటే ఆ విషయాలు గుర్తు ఉండకపోతే మందిరాలలో ఎలా తయారు చేస్తారు అవన్నీ. तो वहां कर्मेंद्रिया शीतल रहती है, कोई चंचलता नहीं रहती. शिव बाबा को तो कर्मेंद्रिया है नहीं, बाकी आत्मा में ज्ञान तो सारा है ना. మరి అక్కడ బాబా అంటారు కర్మేంద్రియాలు శీతలంగా ఉంటే ఎలాంటి చంచలత అనేది ఉండదు. శివబాబాకి అయితే కర్మేంద్రియాలే లేవు. ఇంకా ఆత్మ జ్ఞానం అయితే పూర్తిగా ఉంది. ఆత్మలు ఆయనే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. आत्मा में ज्ञान तो सारा है ना परमात्मा में, इसलिए उनका टाइटल क्या है, वही शांति का सागर, सुख का सागर है. वो लोग कहते कर्मेंद्रिया वश नहीं हो सकती. बाप कहते योग बल से तुम कर्मेंद्रियों को वश करो. వాళ్ళు ఏమంటారు కర్మేంద్రాల వశం అవ్వండి అని చెప్తారంట. కానీ బాబా అంటున్నారు మీరు యోగ బలంతో మీ కర్మేంద్రియాల వశం చేసుకోండి. బాప్ కి యాద్ మే రహో, कोई भी बेकायदे काम कर्मेंद्रियों से नहीं करना है. బాబా స్మృతిలో ఉండండి, ఎటువంటి నియమానికి విరుద్ధమైనటువంటి పనులు మీరు మీ కర్మేంద్రాలతో చేయకూడదు. ऐसे लवली बाप को याद करते करते प्रेम में आंसू आने चाहिए. आत्मा परमात्मा में लीन तो होती नहीं. बाप एक ही बार मिलते हैं जब शरीर का लोन लेते हैं, तो ऐसे बाप के साथ कितना प्यार से चलना चाहिए. బాబా అంటున్నారు ఇలాంటి ప్రియమైన తండ్రిని గుర్తు చేస్తూ చేస్తూ ప్రేమలో
ఆనంద బాష్పాలు వచ్చేసేయాలంటున్నారు. ఆత్మ పరమాత్మలో లీనమైతే కాదు, బాబా ఒకే ఒకసారి వచ్చి కలుస్తారు. ఎప్పుడైతే శరీరం యొక్క లోన్ తీసుకోవడం ఉంటుందో, మరి అటువంటి తండ్రితో మీకు ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ప్రేమగా బాబాతో నడుచుకోవాలి. బాబాకు ఉచ్చల్ ఆయినా, ఓహో బాబా विश्व का मालिक बनाते हैं, फिर यह धन माल क्या करेंगे, छोड़ो सब। जैसे पागल होते हैं ना, सब कहने लगे इनको बैठे बैठे क्या हुआ। ब्रह्मा बाबा के बारे में सब कहने लगे इनको बैठे बैठे क्या हुआ। दंदादी सब छोड़कर आ गए, खुशी का पारा चढ़ गया, साक्षात्कार होने लगे। राजाई मिलनी है, परंतु कैसे मिलेगी, क्या होगा, यह कुछ भी पता नहीं, कुछ मालूम नहीं। लेकिन बाबा को कहते हैं ना, मौलाई मस्ती चढ़ गई, नारायणी नशा चढ़ गया। कल भी बाबा ने मुरलियों में कहा था ना, बाबा ने सब कुछ दे दिया, कुछ भी सोचा नहीं, अपने बारे में नहीं सोचा, बच्चों के लिए भी कुछ नहीं रखा, सब कुछ बाबा के ऊपर न्योछावर कर दिया। और 21 जन्मों के लिए बादशाही प्राप्त करना है, तो बाबा ने कहा ब्रह्मा बाबा को फॉलो करो। किस प्रकार से उन्होंने सब कुछ शिव बाबा के यज्ञ में स्वाहा कर दिया। మరి పరమాత్మ ఆత్మ ప్రేమలో లవలీనమైపోతుంది. బాబా ఒకే ఒకసారి దొరుకుతారు. ఎప్పుడైతే ఈ శరీరం యొక్క లోన్ తీసుకున్నారు, అంటే బ్రహ్మ బాబా శరీరాన్ని లోన్ గా తీసుకున్నారు, చూడండి బాబాతో ఎంత ప్రేమగా నడుచుకోవాలి. అయితే బ్రహ్మ బాబాకు కూడా ఎంత ఉమంగం ఒక్కసారిగా వచ్చింది అంటే, ఎప్పుడైతే శరీరం యొక్క లోన్ తీసుకున్నారో బాబాకు ఉమంగం వచ్చింది. ఓహో బాబా విశ్వానికి యజమానులుగా నన్ను తయారు చేస్తున్నారు, మనం ఈ ధనము సంపత్తి ఇంకా నేనేం చేసుకుంటాను, అన్నిటినీ విడిచిపెట్టేసేయండి అని అనుకున్నారు. ఎలా అంటే పిచ్చెక్కిపోయినట్టు అనమాట. పిచ్చివాళ్ళు అయిపోతారు చూడండి. ఏదైనా అంటే కావాల్సింది దొరికిందంటే ఎంత ఆనందిస్తారు, అంత అనమాట. అలా అయిపోయారు. అయితే అందరూ అనడం మొదలు పెట్టారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఏమన్నారంటే, ఇంకి కూర్చుని ఉండి ఏమైపోయింది అసలు, వ్యాపారం అంతా విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసారు అంటే సంతోషం యొక్క నశ ఎక్కువైపోయింది, సాక్షాత్కారాలు అవుతూ వచ్చాయి. మరి రాజ్యం దొరుకుతుంది అని అంటే ఎలా దొరుకుతుంది తెలియదు, ఏమవుతుంది తెలియదు, కానీ నశ అంతే వచ్చేసారు. यह कुछ भी पता नहीं, बस मिलना है, उस खुशी में सब छोड़ दिया. ఎలా రాజ్యం పొందుతాను, ఎలా దొరుకుతుంది ఏం తెలియదు, కానీ అదే సంతోషం ఏంటంటే నేను పరమాత్మని కలుసుకుంటాను, బస్ నాకు దొరుకుతుంది, విశ్వరాజ్యాధికారం దొరుకుతుంది, అంతే. అన్ని వదిలిపెట్టేసి వచ్చేసారు. फिर धीरे धीरे नॉलेज मिलती रहती है. तुम बच्चे यहाँ स्कूल में आए हो तो एम అండ్ ఆబ్జెక్ట్ తో హేనా, అంటే మెల్లమెల్లగా జ్ఞానం అనేది దొరుకుతూ వచ్చింది. పిల్లలు ఇక్కడ స్కూల్కి వచ్చారంటే ఏం అండ్ ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఏ హే రాజయోగ్, బేహద్ కే బాప్ సే రాజాయి లేనే ఆయే హో. మరి ఇది రాజయోగము, అనంతమైన తండ్రితో రాజభాగ్యాన్ని పొందడానికి వచ్చారు. बच्चे जानते हैं, हम उनसे पढ़ते हैं जिसको याद करते थे कि बाबा आकर हमारे दुख हरो सुख दो. అంటే ఇది రాజయోగము, అనంతమైన తండ్రితో రాజ్యాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చారు. పిల్లలకి తెలుసు మనము పరమాత్మతో చదువుకుంటున్నాము, ఎవరిని గుర్తు చేస్తూ ఉండేవాళ్ళమో, బాబా వచ్చి మా దుఃఖాలని హరించి సుఖాలు ఇవ్వండి అని. బచ్చియా कहती है हमको श्री कृष्ण जैसा बच्चा मिले. అరే వైతో వైకుంఠమే మిలేగానా. బాబా చెప్తున్నారు, అమ్మాయిలు కోరుకునేవారంటే ఏంటి, మాకు శ్రీకృష్ణుడు లాంటి అబ్బాయి దొరికితే బాగుండు, పిల్లాడు పుడితే బాగుండు. మరి బాబా అంటారు, వాళ్ళైతే శ్రీకృష్ణులు వైకుంఠంలో ఉంటాడు కదా. కృష్ణ వైకుంఠ కాహే ఉన్కో తుమ్ झुलाते हो, तो उन जैसा बच्चा तो వైకుంఠ में ही मिलेगा. శ్రీకృష్ణుడు వైకుంఠానికి చెందినవాడు. అంటే కృష్ణాష్టమికి ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని కృష్ణులాగా తయారు చేసి ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారు కదా. అంటే ఏంటి, పిల్లాడు శ్రీకృష్ణుడు లాంటి పిల్లాడు మీకు మరి వైకుంఠంలోనే దొరుకుతాడు అంటున్నారు. అభి తుమ్ వైకుంఠ కి బాద్షాహీ లేనే ఆయే హో, వహా జరూర్ ప్రిన్స్ ప్రిన్సెస్ బల్ మిలేంగే. పవిత్ర బచ్చా మిలే యహ్ ఆశ భీ పూరీ హోతీ హై. అంటే మీరు వైకుంఠం యొక్క వారసత్వాన్ని పొందడానికి వచ్చారు అంటే అక్కడ మీకు ప్రిన్సెస్ దొరుకుతారు కదా. పవిత్రమైన పిల్లాడు దొరుకుతారు, పిల్లాడు దొరకాలి అనే ఆశ కూడా మీకు అక్కడే పూర్తవుతుంది. यू तो प्रिंस प्रिंसेस यहाँ भी बहुत है, परंतु नर्कवासी है. तुम चाहते हो स्वर्गवासी को,
पढ़ाई तो बहुत सहज है। बाप कहते तुमने बहुत भक्ति की है, धक्के खाए हैं। तुम कितना खुशी से तीर्थों आदि पर जाते हो, अमरनाथ पर जाते हैं। समझते हैं शंकर ने पार्वती को अमर कथा सुनाई। अमरनाथ की सच्ची कथा तुम अभी सुनते हो। అంటే బాబా అంటున్నారు చదువు ఎంత సహజం. బాబా అంటారు మీరు చాలా భక్తి చేశారు, మోసపోతూ వచ్చారు, మరి మీరు ఎంత సంతోషంగా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు, అమర్నాథ్ యాత్ర చేసి వచ్చారు. ఏమనుకుంటారంట, శంకరుడు పార్వతికి అమర కథను వినిపించాడని అనుకుంటారు. అమర్నాథ్ యొక్క సత్యమైన కథని ఇప్పుడు మీరే వింటున్నారు. ఏ తో బాప్ బైట్ తుమ్కో సునాతే హే తుమ్ ఆయే హో బాప్ కే పాస్. ఇక్కడ అన్ని విషయాలు బాబా కూర్చోబెట్టి మీకు వినిపిస్తున్నారు. మీరు వచ్చారే తండ్రి దగ్గరికి. जानते हो यह भाग्यशाली रथ है, इसने यह लोन पर लिया है. మీకు తెలుసు కదా బ్రహ్మ బాబా ఎవరు, భాగ్యశాలి రథము శివబాబా లోన్ తో తీసుకున్నారు. हम शिव बाबा के पास जाते हैं, उनकी ही श्रीमत पर चलेंगे. कुछ भी पूछना हो तो बाबा से पूछ सकते हो. कहते हैं बाबा हम बोल नहीं सकते, ये तो तुम पुरुषार्थ करो, इसमें बाबा क्या कर सकते हैं. మరి శివబాబా దగ్గరికి వెళ్తారు, ఆయన శ్రీమతం పని నడుచుకోవాలి. ఏది అడగాలన్నా బాబా నుంచి అడగండి అంటున్నారు. అయితే చాలా మంది పిల్లలు అంటారు బాబా మేము మాట్లాడలేకపోతున్నాం, బాబా చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేకపోతున్నాము అంటే, మరి మీరు పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. ఇందులో బాబా ఏం చేస్తారు, ఇప్పుడు జ్ఞానం చెప్పారు, మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. నేను చెప్పలేకపోతానంటే బాబా ఏం చేస్తారు, बाप तुम बच्चों को श्रेष्ठ बनने का सहज रास्ता बताते हैं. एक तो कर्मेंद्रियों को वश करो, दूसरा दैवी गुण धारण करो. బాబా మీ పిల్లలందరినీ శ్రేష్టంగా తయారయ్యేందుకు సహజమైన దారిని చెప్తున్నారు. ఒకటేంటి, కర్మేంద్రాలని వశం చేసుకోండి. రెండోది దివ్య గుణాలని ధారణ చేసుకోండి. కోయి గుస్సా ఆది కరే తో సునో నే, ఏ కాన్ సే సున్ దూసరే సే నికాల్. ఎవరైనా గట్టి గట్టిగా కోపం చేశారనుకోండి, బాబా అంటారు మీరు వినకండి, ఒక చెవితో వినండి, ఇంకో చెవితో వదిలేసేయండి. जो इविल बात पसंद ना आए उसे सुनो ही नहीं. देखो पति क्रोध करता है, मारता है, तो क्या करना चाहिए. బాబా ప్రాక్టికల్ బాతే సమझा रहे हैं. ఇప్పుడు ఎవరైనా కోపం చేశారనుకోండి వినకండి, ఒక చెవితో వినండి, వేరే చెవితో వదిలేసేయండి. ఎవరైతే చెడు విషయాలు మాట్లాడతారో మీకు నచ్చదు కదా, ఇష్టం ఉండదు కదా, మరి వాటిని వినకండి. చూడండి మీ పతి కోపం చేస్తున్నారు, కొడుతున్నారు, మరి ఏం చేయాలి ఆ టైంలో. जब देखो पति गुस्सा करता है तो उन पर फूल बरसाओ, हंसते रहो. युक्तियां तो बहुत है, कामेशु क्रोधेशु होते हैं ना, अबलाए पुकारती है. बाबा देखो कैसे कैसे युक्तियां समझाते हैं. ఎప్పుడైనా నీ యొక్క పతి ఎప్పుడు చూస్తే అప్పుడు మిమ్మల్ని కోపం చేస్తున్నారు అంటే బాబా అంటారు మీరు వాళ్ళపైన పుష్పాలు వర్షించండి, నవ్వుతూ ఉండండి. అంటే ఉపాయాలు చాలా ఉన్నాయి అంటున్నారు బాబా. ఎందుకంటే కామేషు క్రోధేషు మనుషులు ఉన్నారు కదా, అబలలు పిలుస్తూ ఉంటారు. ఏక్ ద్రౌపది నహి సబ్ హే, अब बाप आए हैं नंगन होने से बचाने. बाप कहते हैं इस मृत्यु लोक में ये तुम्हारा అంతిమ జన్మ హే. మరి ఇక్కడ ఒక్క ద్రౌపది యొక్క విషయం కాదు, మీరందరూ ద్రౌపదులే అంటున్నారు. ఇప్పుడు బాబా వచ్చారు మీ అందరినీ అంటే అశరీరిగా అవ్వడానికి, తీసుకెళ్ళడానికి, అంటే వికారాల నుంచి రక్షించడానికి. బాబా అంటున్నారు ఈ మృత్యులోకంలో ఇది మీ యొక్క అంతిమ జన్మ. हम तुम बच्चों को शांति धाम ले जाने आया हूं, वहां पतित आत्मा तो जा न सके, इसलिए मैं आकर सबको पावन बनाता. బాబా అంటారు నేను మీ అందరి పిల్లల్ని శాంతిధామం తీసుకెళ్ళడానికి వచ్చాను, అక్కడ ఎప్పుడు పతితాత్మలు అయితే వెళ్ళలేవు, అందుకే నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. जिसको जो पाठ मिला हुआ है वह पूरा कर अब सबको वापस जाना है. మరి ఎవరికి ఏ పాత్ర లభించిందో అదంతా ఇప్పుడు పూర్తి చేసుకొని అందరూ తిరిగింటికి వెళ్లాల్సిందే. सारे झाड़ का राज बुद्धि में है, बाकी झाड़ के पत्ते थोड़े ही कोई गिनती कर सकते. అంటే వృక్షం యొక్క రహస్యం అంతా మీ బుద్ధిలో ఉంది, కానీ ఒక్కొక్క చెట్టుకున్నటువంటి ఆకుని లెక్క పెట్టుకోవడం వీలవుతుందా, లెక్క పెట్టగలరా.
तो बाप भी मूल बात समझाते हैं बीज और झाड़। అందుకే బాబా కూడా ముఖ్యంగా విషయం ఏం చెప్తున్నారు, విత్తనము తర్వాత వృక్షం। బాకీ మనిషి తో ఢేర్ హే, ఏక్ ఏక్ కే అందర్ కో థోడే బైఠ జానేంగే। ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, ఒక్కొక్కరి మనసులో ఏమవుతుంది అవన్నీ తెలుసుకుంటారేంటి। मनुष्य समझते भगवान तो अंतर्यामी है, हर एक के अंदर की बात को जानते हैं, ये सब है अंधश्रद्धा। మనుషులు ఏమనుకుంటారంట, భగవంతుడు అయితే అంతర్యామి, ప్రతి ఒక్కరి మనసులో ఏం విషయాలు నడుస్తున్నాయి అన్ని తెలుసు అని అనుకుంటారు, కానీ ఇదంతా अंधश्रद्ध। बाप कहते हैं तुम हमको बुलाते हो कि आकर हमको पतित से पावन बनाओ, राजयोग सिखाओ। अभी तुम राजयोग सीख रहे हो, बाप कहते हैं मुझे याद करो। అంటే మీరు బాబాను పిలుస్తూ వచ్చి మమ్మల్ని పద్ధతుల్ని పావనంగా చేయండి, రాజయోగం నేర్పించండి అని। ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు, బాబా అంటున్నారు నన్ను గుర్తు చేయండి। बाप यह मत देते हैं ना, बाप की श्रीमत और गत सबसे न्यारी है। బాబా ఈ మతాన్ని ఇస్తున్నారు, మరి బాబా యొక్క శ్రీమతం ఇంకా గత అనేది అన్నిటికన్నా అతీతంగా ఉంటుంది। మత్ యాని రాయ్ जिससे हमारी सद्गति होती है। గత మత్ అంటారు కదా, గత అంటే సద్గతి, మత్ అంటే సలహా అంటున్నారు, దాంతో మీ యొక్క సద్గతి కలుగుతుంది। वही एक बाप हमारी सद्गति करने वाला है, दूसरा ना कोई। इस समय ही बुलाते हैं, सत्युग में तो बुलाते नहीं है। अभी ही कहते हैं सर्व का सद्गति दाता एक राम। అంటే ఆయన ఒకరే తండ్రి, ఆయనే మనకు సద్గతిని ఇస్తారు, వేరెవరు ఇవ్వలేరు। మరి ఈ సమయంలోనే పిలుస్తారు, సత్యుగంలో అయితే పిలవనే పిలవరు। ఇప్పుడే అందుకే అంటారు సర్వులకి సద్గతి దాత ఒక్క పరమాత్మ రాముడు। जब माला फेरते हैं तो फेरते फेरते जब फूल आता है तो उनको राम कह आंखों पर लगाते। जपना है एक फूल को, बाकी है उनकी पवित्र रचना। అంటే మాల తిప్పుతూ ఉంటారు చూడండి, తిప్పగా తిప్పగా ఫూల్ అంటే శివబాబా ఆ పూస వచ్చినప్పుడు ఏం చేస్తారు, తలలోంచి నమస్కారం చేసుకుంటారు। మాలలు తిప్పుతూ తిప్పుతూ అంటే పూలు వచ్చినప్పుడు అలా చేస్తారు। అసలు జపించడం అయితే ఒక్క శివబాబానే కదా, ఇంకా ఆయన యొక్క పవిత్ర రచన। माला को तुम अच्छी रीति जान गए हो, जो बाप के साथ सर्विस करते हैं उनकी यह माला है। మాల అంటే ఏంటనేది మీరు చక్కగా తెలుసుకున్నారు, ఎవరైతే బాబాతో పాటు సేవ చేస్తూ ఉంటారో వారిదే ఈ మాల అంటున్నారు। शिवबाबा को रचता नहीं कहेंगे, रचता कहेंगे तो प्रश्न उठेगा कि कब रचना की। प्रजापिता ब्रह्मा भी संगम पर ही ब्राह्मणों को रचते हैं ना। అంటే శివబాబాని రచయిత అని అన్నారు, రచయిత అంటే ప్రశ్న వస్తుంది, ఎప్పుడు రచించారు, మరి ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు సంగమయుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు। శివబాబా की रचना तो अनादि है ही, सिर्फ पतित से पावन बनाने के लिए बाप आते। అంటే ఇది సృష్టి అనాది అవినాశి కదా, అలాగే ఆత్మల అనాది అవినాశి, శివబాబా యొక్క రచన అయితే అనాదిగా ఉంది, కేవలము పతితుల్ని పావనంగా చేయడానికే బాబా వచ్చారు। अभी तो है पुरानी सृष्टि, नई में रहते हैं देवता। अब शूद्रों को देवता कौन बनाए, अभी तुम फिर से बनते हो। जानते हो बाबा हमको शूद्र से ब्राह्मण, ब्राह्मण से देवता बनाते हैं। అంటే కేవలం పతితుల్ని పావనంగా చేయడానికే బాబా వచ్చారు, పావనులుగా చేయడానికే బాబా వచ్చారు। ఇప్పుడైతే పాత సృష్టి, కొత్త దాంట్లో దేవతలు ఉంటారు, ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు తయారు చేయాలి, ఇప్పుడు మీరు తిరిగి మళ్ళీ తయారవుతున్నారు। మీకు తెలుసు బాబా మనందరినీ శూద్రు నుంచి బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ నుంచి దేవతలుగా తయారు చేస్తున్నారు। అభి తుమ్ బ్రాహ్మణ్ బనే హో దేవత బన్నేకే। ఎందుకు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామంటే దేవతలుగా అవ్వడానికి। మనుష్య సృష్టి రచనే వాలా హో గయా బ్రహ్మ, జో మనుష్య సృష్టి కా హెడ్ హై। మరి మనుష్య సృష్టిని రచించే వారెవరు, బ్రహ్మ, ఎవరైతే మనుష్య సృష్టికి హెడ్। बाकी आत्माओं का अविनाशी बाप शिव तो है ही, यह सब नई बातें तुम सुनते हो। ఇంకా ఆత్మలకి అవినాశి తండ్రి అయితే శివబాబాలోనే ఉన్నారు కదా, అంటే ఇవన్నీ కొత్త విషయాలు మీరు ఇప్పుడు వింటున్నారు। जो बुद्धिमान है वह अच्छी रीति धारण करते हैं, आहिस्ते आहिस्ते तुम्हारी भी वृद्धि होती जाएगी।
ఎవరైతే బుద్ధివంతులు ఉంటారో వాళ్ళు చక్కగా ధారణ చేసుకుంటారు, ఆచరిస్తారు జ్ఞానము. మెల్లమెల్లగా మీ యొక్క వృద్ధి అవుతూ ఉంటుంది. అభి తుమ్ బచ్చోं को स्मृति आई है हम असुल देवता थे फिर 84 జన్म कैसे लेते हैं. అంటే ఇప్పుడు మీ పిల్లలందరికీ జ్ఞాపకం వచ్చింది కదా, వాస్తవానికి మేము దేవతలుగా ఉండేవాళ్ళము, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నాము. सब राज तुम जानते हो, जास्ती बातों में जाने की दरकार ही नहीं है. అన్ని రహస్యాలు మీకు తెలుసు అంటున్నారు బాబా. ఇంకెక్కువగా టూ మచ్ గా ఏ విషయంలోకి వెళ్ళే అవసరమే లేదు అంటున్నారు. बाप से पूरा वर्षा लेने के लिए मुख्य बात बाप कहते हैं, एक तो मुझे याद करो, दूसरा पवित्र बनो. తండ్రితో పూర్తిగా వారసత్వం పొందాలంటే ముఖ్యమైన విషయం బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. ఇంకొకటి ఏంటి, పవిత్రంగా తయారకండి. స్వదర్శన్ చక్రధారి బనో और आप समान बनाओ. స్వదర్శన చక్రధారులుగా కండి, తమ సమానంగా తయారు చేయండి. కిత్నా సహజ హే, సిర్ఫ్ యాద్ టెహర్ది నహీ హై. చాలా సింపుల్ అన్నమాట. స్వయం ఆత్మ అనుకోవాలి, స్వదర్శన చక్రధారిగా అయ్యి వేరే వాళ్ళని కూడా తయారు చేయాలి. కానీ స్మృతి అనేది స్థిరంగా ఉండదంటున్నారు. నాలెడ్జ్ తో బड़ी सहज है, अभी पुरानी दुनिया खत्म होनी है, फिर सतयुग में नई दुनिया में देवी देवताएं राज करेंगे. इस दुनिया में पुराने ते पुराने यह देवताओं के चित्र है, वहाँ इन्हों के महल आदि है. బాబా అంటారు, మళ్ళీ సత్యయుగంలో కొత్త ప్రపంచంలో దేవి దేవతలు రాజ్యం చేస్తారు కదా. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. మరి ప్రపంచంలో అతి పాతవి అంటే దేవతా చిత్రాల, లేకపోతే వాళ్ళున్న మహళ్ళ. तुम कहेंगे पुराने ते पुराने विश्व के महाराजा महाराणी थे. మీరేమంటారు, మేము అతి ప్రాచీనమైనవి అంటే విశ్వంలో మేము మహారాజులము మహారాణులుగా ఉండేవారము. శరీర్తో ఖతం హో జాతే హే, శరీరాలైతే ఎక్కడికక్కడ సమాప్తం అయిపోతాయి. బాకీ చిత్ర బనాతే रहते. अब ये थोड़े किसी को पता है, यह लक्ष्मी नारायण जो राज करते थे वह कहाँ गया, राजाएं कैसे ली, बिरला इतने मंदिर बनाते परंतु जानते नहीं. అంటే చిత్రాలు ఉండిపోయినాయి, శరీరాలు పోయాయి కదా. ఇంకెప్పుడు ఎవరికి తెలియదు కదా, ఈ లక్ష్మీనారాయణ ఎవరైతే రాజ్యం చేసేవారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ రాజ్యం ఎక్కడికి పోయింది. ఇప్పుడు బిర్లా ఇన్ని మందిరాలు తయారు చేస్తాడు, కానీ ఆయనకి కూడా తెలీదు. पैसे मिलते जाते हैं और बनाते रहते हैं, समझते देवताओं की कृपा है. డబ్బులు దొరుకుతూ ఉంటాయి, మందిరాలు తయారు చేస్తూ ఉంటారు, ఇంకేమనుకుంటారంతా దేవతల యొక్క కృప. एक शिव की पूजा है, अव्यभिचारी भक्ति, ज्ञान देने वाला तो ज्ञान सागर एक ही है, बाकी है भक्ति मार्ग. ఒక్క శివబాబా యొక్క పూజనే అవ్యభిచారి భక్తి, జ్ఞానం ఇచ్చేవారు జ్ఞాన సాగరుడు ఒక్కరివి, ఇంకంతా భక్తి మార్గము. ज्ञान से आधा कल्प सदगति होती है, फिर भक्ति की दरकार नहीं रहती. జ్ఞానంతో అర్ధకల్పం సద్గతి కలుగుతుంది, ఇంకప్పుడు భక్తి చేసే అవసరమే లేదు. ज्ञान भक्ति वैराग्य. अब भक्ति से पुरानी दुनिया से वैराग्य, पुरानी अब खत्म होनी है, इसमें आसक्ति क्या रखे. पुरानी खत्म होनी है तो इसमें आसक्ति क्या रखे. अब तो नाटक पूरा होता है, हम जाते हैं घर, वह खुशी रहती है. అంటే జ్ఞానంతో అర్థకల్పము ఏమవుతుంది, సద్గతి కలుగుతున్నప్పుడు భక్తి అంటే అవసరం ఉండదు. అందుకే జ్ఞానము భక్తి వైరాగ్యం. ఇప్పుడు భక్తితో పాత ప్రపంచంతో వైరాగ్యం. పాత ప్రపంచం ఇప్పుడు ఉండేదే లేకపోతే ఆసక్తి ఏం పెట్టుకుంటారంటున్నారు. నాటకం పూర్తయిపోయింది, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ సంతోషం ఉంటుందా. కై సమझते मोक्ष पाना तो अच्छा है, फिर आएंगे नहीं. आत्मा बुदबुदा है जो सागर में मिल जाता, सागर से निकल के आई फिर सागर में जाकर के मिल जाती. ये सब कपूरे है, एक्टर तो एक्ट करेगा जरूर, जो घर बैठ जाए वह कोई एक्टर थोड़े ही हुआ. మోక్ష హోతా నహి అంటే చాలా మంది ఏమంటారంట, మోక్షం మోక్షం అంటే అక్కడే కూర్చుని ఉంటాం పరంధామం, కిందకి రావడం ఎందుకు, అక్కడే ఉంటే మంచిది కదా. ఆత్మ నీటి బుడగ లాంటిది, సాగరంలోంచి వచ్చింది, సాగరం వెళ్ళి కలిసిపోతుంది అంటారు. అన్ని గొప్పలు చెప్తారు. యాక్టర్ అయితే యాక్టింగ్ అయితే తప్పకుండా చేస్తారు.
जो घर बैठ जाए वो कोई एक्टर थोड़ी ही हुआ. యాక్టర్ అని ఎవరిని అంటారు? యాక్షన్ చేసామని కదా, ఇంట్లోనే కూర్చుంటానంటే యాక్టర్ అని అంటారా? मोक्ष होता नहीं, यह ड्रामा अनादि बना हुआ है. यहाँ तुमको कितनी नॉलेज मिलती है? మోక్షం అనేదే ఉండదంటున్నారు బాబా. ఇది డ్రామా అనాదిగా తయారు చేయబడింది. ఇక్కడ మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? మనుష్యునికి బుద్ధి మీతో కుచ్ భీ నహీ హై. మనుషుల బుద్ధిలో అయితే ఏది లేదంటున్నారు. తుమ్హారా పాట హీ హే బాప్ సే జ్ఞాన్ లేనే కా వర్ష పానీ కా. మరి మీ పాత్రనే ఉంది ఏంటి? బాబాతో జ్ఞానాన్ని పొందేది, వారసత్వాన్ని పొందేది. తుమ్ డ్రామా మే బంధాయమాన్ హో. బాబా ఏం చెప్తున్నారు? మీరు డ్రామాలో బంధించబడి ఉన్నారు. पुरुषार्थ जरूर करेंगे, ऐसे नहीं ड्रामा में होगा तो मिलेगा फिर तो बैठ जाओ. అలా కూడా కాదు, పురుషార్థం తప్పకుండా చేయాలి. చలో నా డ్రామాలో ఉంటే నాకు దొరుకుతుందిలే బాబా, అలా కూడా కూర్చోకూడదు. లేకిన్ కర్మ బిగర్ కోయి రహ నహీ సక్తా హై. కర్మ సన్యాస హో హీ నహీ సక్తా. కానీ కర్మ లేకుండా ఎవరు ఉండలేరు కదా. కర్మ సన్యాసం అయితే వీలు కాదు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सीखने दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. शुक्रिया बाबा, शुक्रिया. ओम शांति. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, योग बल की ताकत से अपनी कर्मेंद्रियों को शीतल बनाना है. యోగ బలం యొక్క శక్తితో మీ కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. వశమే రఖనా హై. ఈ వశంలో పెట్టుకోవాలి కర్మేంద్రియాలని. ఈవిల్ బాతే నాతో సున్ని హై నా సునాని హై. చెడు విషయాలు వినకూడదు, వినిపించకూడదు. जो बात पसंद नहीं आती उसे एक कान से सुन दूसरे से निकाल देना है. ఏ విషయాలైతే మీకు నచ్చవో వాటిని ఒక చెవుతో వినండి, వేరే చెవుతో వదిలేసేయండి. बाप से पूरा वर्षा लेने के लिए. सेकंड पॉइंट, बाप से पूरा वर्षा लेने के लिए स्वदर्शन चक्रधारी बनना है. తండ్రితో పూర్తిగా వారసత్వం పొందాలనంటే స్వదర్శన చక్రధారులుగా కావాలి. పవిత్ర బన్ ఆప్ సమాన్ బనానే కి సేవా కర్నీ హై. పవిత్రంగా అయ్యి తమ సమానంగా తయారు చేసే సేవని చెయ్యాలి. आज का वरदान, मुरली के साज द्वारा माया को सरेंडर कराने वाले मुरलीधर भव. मुरली के साज द्वारा माया को सरेंडर कराने वाले मुरलीधर भव. మురళి యొక్క నాదము ద్వారా మాయని కూడా సమర్పితం చేసుకునే మురళీధరులుగా కండి. ఇప్పుడు పాము ఉంటుంది చూడండి, ఆ పాముకి ఏం చేస్తారు? నాదస్వరం ఊదితే అదేమవుతుంది? వశమైపోతుంది. అలా అనమాట. బీన్ బజాతే నా सांप के आगे. ऐसे माया के मुरली के साज द्वारा माया को सरेंडर कराने वाले मुरलीधर भव. विस्तार, मुरलियां तो बहुत सुनी है, अब ऐसे मुरलीधर बनो जो माया मुरली के आगे न्योचावर यानी సరెండర్ हो जाए. అంటే బాబా చెప్పే మహావాక్యాలు మురళీలు అయితే ఎంతో వింటూ వచ్చారు, కానీ ఇప్పుడు ఎలాంటి మురళీధరులుగా కావాలి అంటే మాయా మురళి ముందు సమర్పితం కావాలి. मुरली के राज का साज अगर सदैव बजाते रहो तो माया सदा के लिए सरेंडर हो जाएगी. మురళి యొక్క రహస్యం యొక్క ఆ పాటలు ఒకవేళ ఎప్పుడు మోగుతున్నాయి అనుకోండి, మా ఏమవుతుందంట? సదా కొరకు సమర్పితం అయిపోతుంది. మాయా కా ముఖ్య స్వరూప్ కారణ్ కే రూప్ మే ఆతా హై. మాయ యొక్క ముఖ్యమైన స్వరూపం ఏ రూపంలో వస్తుంది? కారణం యొక్క రూపంలో వస్తుంది. जब मुरली द्वारा कारण का निवारण मिल जाएगा तो माया सदा के लिए समाप्त हो जाएगी. మరి మురళి ద్వారా కారణానికి నివారణ అనేది లభించిందనుకోండి, మాయ సదాకాలం కొరకు సమాప్తం అయిపోతుంది. కారణ్ ఖతం అర్థాత్ మాయా ఖతం. ఈ కారణం ఆ కారణాలు సమాప్తం అయిపోయి అనుకోండి, మాయ అంతా సమాప్తం అంటున్నారు.
स्लोगन, अनुभवी स्वरूप बनो तो चेहरे से खुश नसीबी की झलक दिखाई देगी. అనుభవి స్వరూపాలుగా అయినట్లయితే ముఖము ద్వారా ఆ సంతోషం యొక్క అదృష్టం, ఆ మెరుపు కనిపిస్తూ ఉంటుంది. అనుభవి స్వరూపాలుగా అయినట్లయితే మీ ముఖము ద్వారా సంతోషం యొక్క అదృష్టం యొక్క మెరుపు కనిపిస్తూ ఉంటుంది. अनुभवी स्वरूप बनो तो चेहरे से खुशनसीबी की झलक दिखाई देगी. अव्यक्तिशारे रूहानी रॉयल्टी और प्यूरिटी की पर्सनालिटी धारण करो. ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క పర్సనాలిటీని ధారణ చేసుకోండి. संगम युगी ब्राह्मण जीवन की विशेषता पवित्रता है. प्रवृत्ति में रहते अपवित्रता से निवृत्त रहना, स्वप्न मात्र भी अपवित्रता के संकल्प से मुक्त रहना, यही विश्व को चैलेंज करने का साधन है. यही आप ब्राह्मणों की रूहानी रॉयल्टी और पर्सनालिटी है. संगम युगी ब्राह्मण जीवन की विशेषता क्या है? पवित्रता. ఈ సంగం యుగి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏంటి? పవిత్రత. అంటే ప్రవృత్తిలో ఉంటూ కూడా అపవిత్రతో నివృత్తిగా ఉండడం, దూరంగా ఉండడం. స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత యొక్క సంకల్పాల నుంచి ముక్తులుగా ఉండడము. ఇదే విశ్వాన్ని ఛాలెంజ్ చేయడానికి సాధనం. అంటే ఇదే మీ బ్రాహ్మణాత్మల ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ. బాబా పిల్లల యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ. अच्छा, ओम शांति.